ఏమైనా కథలు గిట్ట చెప్పినావా? ఇట్లా కథలు చెప్పేటోళ్ళు ఇట్లా అంటారుగా, అంతే కదా? నేను చెప్పలే మేడం. అమ్మ నువ్వు గట్లనే అంటున్నావు. ఏమో ఒక కథలు కూడా వచ్చి ఏమో ఒక కథనే చెప్పించుకుందాం నీతోటి అనుకుంటున్నా. రావా? తర్వాత చూద్దాం మేడం, చేసల్లా నేను బతే. అంతేనా? మస్తు మస్తు జోష్ పాటలు పాడుతున్నావు, జోష్ గా వాడుతున్నావు. శివునూరి కాడ సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలిక, నువ్వు తానమాడమ్మ సిలికోయమ్మ సిలికో. చిమునూరి కాడ సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలిక, నువ్వు తానమాడమ్మ సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలిక, సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలిక, చూరుడు నీ గురించి దిగి వస్తుండు సిలికోయమ్మ సిలిక, అసిలికోయమ్మ సిలిక, సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలిక, నీ ఎర్ర మూతికి ఎండి బోడిత్తు సిలికోయమ్మ సిలిక, అసిలికోయమ్మ సిలిక, సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలిక, నీ బుజ్జారి కాళ్ళకు గజ్జలేత్తు సిలికోయమ్మ సిలిక, సిలికోయమ్మ సిలిక, సిలికోయమ్మ సిలికో, సిలికోయమ్మ సిలిక, నీ పచ్చ రెక్కలకు పొడి బోడిత్తు సిలికోయమ్మ సిలిక, అసిలికోయమ్మ సిలిక. సిలిక మీద జోష్ పాటలు, సిలిక మీద కూడా సూపర్ వాడేసినావు పాటని, బాగా వాడుతున్నావు. పోషవా ఏదో ఇంకా రాసుకొచ్చుకున్నావు కానీ స్క్రిప్ట్ మొత్తం. బట్టంత పసుపాయే బాలంత రూపాయే, బట్టంత పసుపాయే బాలంత రూపాయే, ఔరా చంద్రపట్నం అతనికి తెలుసో, ఔరా గజ్జలతోటి వాటి తుజటికో, ఔరా గజ్జలతోటి. బట్టంత పసుపాయే బాలంత రూపాయే, బట్టంత పసుపాయే బాలంత రూపాయే, ఔరా చంద్రపట్నం అతనికి తెలుసో, ఔరా గజ్జలతోటి ఆటి తుజటికో, ఔరా గజ్జలతోటి. చేతి బిందె తీసుకొని సెల్మెకే పొంగ, చేతి బిందె తీసుకొని సెల్మెకే పొంగ, సెల్మల పట్టగానే నా శరదప్పదాయ, ఔరా గజ్జలతోటి ఆటి తుజటికో, ఔరా గజ్జలతోటి. మంటి బిందె తీసుకొని నేను మల్వాకే పొంగ, మంటి బిందె తీసుకొని నా మవ్వకే పొంగ, మల్వల పట్టగాని నా మత దప్పదాయో, ఔరా గజ్జలతోటి ఆటి తుజటికో, ఔరా గజ్జలతో. చేతి బిందె తీసుకొని నే సెల్మెకే నడువంగా, చేతి బిందె తీసుకొని నే సెల్మెకే నడువంగా, సెల్మెల పట్టగాని నా శరదప్పదాయో, ఔరా గజ్జలతోటి ఆటి తుజటికో, ఔరా గజ్జలతోటి. ఏం పోషవా ఎంత గట్టిగా వస్తుంది గాత. ఎన్నేళ్ళు ఉన్నాయి నీకు? నాకా మేడం? ఇండ్లా మీకు ఎన్నేళ్ళు ఉన్నాయి? నాకా 67. 67 ఏండ్ల? 67 ఏండ్ల లెక్కలేవు తెలుసా నువ్వు? ఉంటా మేడం 67 ఏండ్లు. మరి పాట మాత్రం గట్టిగా ఏమో జోషిగా వాడుతున్నావు. ఎక్కడి నుంచి వచ్చింది బలం? అది నేనే వేసుకున్నా మేడం. నువ్వే పెంచుకున్నావా? నీ బలం నువ్వే పెంచుకోవాలి. ఏం తింటావు రోజు? పొద్దుగాల ఏం తింటావు, మధ్యాహ్నం ఏం తింటావు, పొద్దుగాల ఏం తింటావు? గట్క బువ్వ రొట్టె. అబ్బా, గట్టక బువ్వ రొట్టె. ఏం అందుకే పొద్దుగాల గట్కలకి ఏం కూర అవసరం లేదా? చల్లబొట్టు ఉండాలి, నీళ్ళు పోసుకొని తింటా ఉత్తా. అమ్మా అదే మేడం. ఎప్పటి నుంచైనా గట్కరేనా? నా పుట్టుకతోటే గట్క. అమ్మా అమ్మా అమ్మ ఏమన్నా మా అమ్మల ఇంటికి మొత్తం అందుకనే అంత గట్టిగా ఉన్నావు గట్క తిని. నిజంగా. మరి పొద్దుకాల జొన్న రొట్టె, చపాత, మక్కి మక్క రొట్టె. మక్కాలంటే మొక్కజొన్నలు. అమ్మో అయ్యాడు దొరుకుతాయి, మీకు అవి దొరుకుతాయి? మాకు వండుతాయి మేడం. నువ్వు వండిస్తావా? ఇప్పుడు మా ఆయనకు 60-70 క్వింటాలు అవుతాయి. శనగలు వండుతాయి, కుసుమలు వండుతాయి, ధనియాలు వండుతాయి. గిన్నె అంతే నాకేనా పట్టుకొచ్చి అయిపోగా. సరే మేడం తెస్తా. ఎప్పుడు తెస్తావు? పంటలు వండని ఇప్పుడు మళ్ళీ తోట పెడతా, అన్ని తెచ్చిచ్చిపోతా. నీ అడ్రస్ నాకు తెలియాలి. చూడు మా మనవాడు నుండి పట్టుకొచ్చినా మేడం. పెట్టొచ్చిన మీ మనవాడు మెట్రో ఎక్కితే ఏమైంది? నాకు భయం అయింది మేడం, నేను ఇంట్లో ఎక్కలే మేడం. భయం ఎక్కినవా? మరి మీ మనడు గుంజుకొచ్చి మనమతోటే వచ్చిన. మనమడు లేకపోతే రాకపోదు మేడం. ఎవరు రాకపోతే మా తమ్ముడు ఫోన్ చేస్తా అంటే అక్క నేను షూటింగ్ లోనే అనబట్టాడు మా తమ్ముడు. ఏం తీస్తాడు మీ తమ్ముడు? సీరియల్. ఏం సీరియల్? ఇది చిన్ని తీస్తుండు, చామంతి తీస్తుండు. అమ్మో, చామంతి చిన్ని సీరియల్ తీస్తుండ మీ తమ్ముడు? నయమేగా తీస్తుండు. మరి నిన్ను యాక్టింగ్ పెట్టనపోయినా ఏమన్నా? అదే ఫస్ట్ ఆయన చెప్తానే ఇది నేను ఆడితే అప్పుడు నాకు ఇంత యాది లేదు. అప్పుడు టెన్షన్ ఉన్నా మేడం, నేను పాటలు పాడుతావు అని వాళ్ళ మేడం అడిగిందట. అయితే వస్తేనే నాకు అనరాలే, రావుతాను అన్న. ఈ ఊరికి తీసుకుపోయి అడిగి తీసుకొని మా తండ్రి పోయి ఈ నర్సమ్మకు నేను చెప్పిన ఇట్లా మరి మీ బాబాయ్ పాటలు పాడమంటే నీకు వస్తాయిరా అని అన్న.
పాడదాం తీయక్క అన్నది. అయితే మా తమ్ముడే అన్నాడు, 2 వాడు పంపించాం అన్నట్టు. పంపిస్తే అక్క ఈడ పాటలు గీటలు అంటే, అయితే మా ఊరకు ఒక తమ్ముడే చెప్పిండు, ఒక్క మేడం ఉంటది, నంబర్ వస్తుంది, అందులో చదివి రాసి పెట్టుకొని మేడం ఫోన్ చేయమని తమ్ముడు చెప్పాడు. తమ్ముడే చెప్పిండు. మీ షూటింగ్ లో తీసే తమ్ముడేనా? చెప్తే అంతే నీ నంబర్ వచ్చింది. వచ్చిన అన్నాడు. ఈ నరసమ్మంది ఆమె ఆయన దెబ్బ కొడుకు రాసి, కొడుకు అయితే రఘుపతి ఆయన రాసి ఆయన చేసి నీకు ఫోన్ చేసాం మేడం. ఫోన్ చేస్తే సార్లు పట్టిండు. మీరు గొంతులు మంచి మంచి వాడాలంటే మేడం. అవును. ఆ వానలు కూడా నాణ్యం, నా ఫోన్ ఖరాబ్ అయింది. అర్రే పాటలు వాడాలని మైండ్కి ఎక్కిందండి మేడం. సరే వాళ్ళు కూడా నానికి కూడా వాడేస్తాం మేడం. సెల్లు ఖరాబ్ చేసుకుని ఎంత వాడవని నా చెప్పు. నేను ఏదో ఇంటికాడ కూర్చుంటే ఎప్పుడన్నా కూర్చొని మేడం మా ఊళ్ళో అంటారు మేడం. ఇప్పుడు నర్సమ్మ నేను చాలా ఫ్రెండ్, చాలా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఇక ఆమె నేను వానల మొత్తం పడేసిన మీరు. అయ్యమ్మ ఫోన్లు ఖరాబ్ అయ్యేటట్టు వాడుకోమంటావా చెప్పు. ఏదో పాటలు నా మైండ్ ఫిక్స్ అయింది. ఆమెకు నాకు కొనిచ్చారు కొత్త ఫోన్. ఫోన్ ఇంకా కొనుక్కోవాలి. ఇక పోయమ్మ ఫోన్ చేస్తే నేను చేస్తే వాళ్ళు చేస్తే తినబడతలేదు మేడం. అర్రే గంట చేస్తారా? పోషవా మంచి మంచి ముచ్చట్లు కూడా, మంచి పాటలతో పాటు ముచ్చట్లు కూడా జరుగుతుంది. మరొక జోష్ పాట అందుకో ఇప్పుడు. జోకుదా? జోష్ మళ్ళా ఇంకో జోష్ పాట. పాటేల పాత పరగు మల్లెల రామ, పాటేల పాత పరగు మల్లెల రామ, కొత్త నవైకడ రఘుమల్లెలో రామ, కోతైన వాటిండే రఘుమల్లెలో రామ, మలిగి బూచమ్మ రఘుమల్లెలో రామ, నీ కోడలు రఘులమ్మ రఘుమల్లెలో రామ, కోతకైన దోలమ్మ రఘుమల్లెలో రామ, పాటేల పాత రఘుమల్లెలో రామ, కొత్త నవైకడ రఘుమల్లెలో రామ, కోతైన వాటిండే రఘుమల్లెలో రామ, మందంతా 2 వెళ్తే రఘుమల్లెల రామ, రఘులవ్వ 3 వెళ్ళే రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, నా బిడ్డ సిన్నది రఘుమల్లెల రామ, పాలిచ్చి వస్తయ్య రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, నా బిడ్డ సిన్నది రఘుమల్లెల రామ, పాలిచ్చి వస్తయ్య రఘుమల్లెల రామ, ఎత్తెత్తుగా డల్ల రఘుమల్లెల రామ, ఎరమంటి బొందల్ల రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, రఘులవ్వతో వల్లు రఘుమల్లెల రామ, ఎత్తెత్తుగా డల్ల రఘుమల్లెల రామ, పాటేలు దూసిండు రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, రఘులవ్వతో వల్లు రఘుమల్లెల రామ, వడ్డాము నిలిసిండు రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, రెట్టళ్ళు అందుకునే రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, ఇడివిడు పాటేల రఘుమల్లెల రామ, విరితిగాదయ్యా రఘుమల్లెల రామ, రెట్టళ్ళు విడిసిండు రఘుమల్లెల రామ, నిలిసిండు పాటేల రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, రఘులవ్వ ఇంటికి రఘుమల్లెల రామ, ఇంటి బాటల్లు రఘుమల్లెల రామ, తల్లిని పట్టింది రఘుమల్లెల రామ, మదిగిని బూచవ్వ రఘుమల్లెల రామ, ఇంటికి పోయింది రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, పాటేలు నిలిసిండు రఘుమల్లెల రామ, ఉప్పుల్లవ కత్తి రఘుమల్లెల రామ, మెప్పుగా నూరిండు రఘుమల్లెల రామ, పప్పుల్లవ కత్తి రఘుమల్లెల రామ, పప్పుగా నూరిండు రఘుమల్లెల రామ, నెయ్యిల్లవ కత్తి రఘుమల్లెల రామ, నెర్సుగా నూరిండు రఘుమల్లెల రామ, కనబడుకుంటవా కత్తి రఘుమల్లెల రామ, కడుపుల్లా ఎక్కిండు రఘుమల్లెల రామ, నెయ్యిల్లవ కత్తి రఘుమల్లెల రామ, ఎన్నుల్లా ఎక్కిండు రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, పాటేల పాత రఘుమల్లెల రామ, రఘులవ్వ వచ్చింది రఘుమల్లెల రామ, నా బిడ్డ ఏనోద రఘుమల్లెల రామ, పాలిచ్చి ఎవోను రఘుమల్లెల రామ, నా బిడ్డ వినోద రఘుమల్లెల రామ, పాలిచ్చి ఎవోను రఘుమల్లెల రామ, నా కొడుక జయనర్ద రఘుమల్లెల రామ, పాలిచ్చి ఎవోను రఘుమల్లెల రామ, అత్తరా బూచవ్వ రఘుమల్లెల రామ. మొత్తం వదిలేసే పాటలతోనే మొత్తం
మొత్తం పాటలతోనే కడుపు నింపేసుకుంటట్టుగా మమ్మల్ని వదిలిపెట్టకుండా మొత్తానికి ఏమో మస్తు పాడేస్తున్నావు పాటలు అయితే. చూసారు కదా మన పోషవ గారి పాటలు చాలా అద్భుతంగా ఎక్సలెంట్ గా మస్తు జోష్ మీద వాడింది. సో మన పోషవ గారి ఇంటర్వ్యూ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మన RLR మీడియా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు మా మేడకి ధన్యవాదాలు.